ఈ వెహికల్ మా రొటీన్ కస్టమర్‌దే. సో, లాస్ట్ టైమ్ ఏదో దీనికి టైమింగ్ ఇచ్చాను గట్రా మార్చినప్పుడు క్లచ్ సీవీటీ అంటే క్లచ్ షూస్ అలాగే రోలర్స్ అయితే మార్చలేదు. ఆ నిమిషానికి బడ్జెట్ ఇష్యూ చేయలేదన్నమాట. సో, వెహికల్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఒకసారి సౌండ్ అనేది. చూసారు సౌండ్ చూసారు కదా మీరు. అంటే లోపల జనరేటర్ స్టార్ట్ చేస్తే ఎలా వస్తదో సౌండ్ అట్లా వస్తుంది. నాకు అర్థమైపోయింది సీన్. ఇంకా బండి స్టార్టింగ్‌లో బండి గుద్దేసుకుంటుంది. వైబ్రేషన్ కంప్లీట్‌గా వస్తుంది. తీరా చూస్తే బ్యాక్ క్లచ్ షూస్ అయితే పోయాయి. కంప్లీట్‌గా పోయాయన్నమాట. సో, క్లచ్ షూస్ పోతే ఏం చేసేది ఏముంది. జస్ట్ కొత్త క్లచ్ షూస్ అయితే వేసుకోవాలి. హీరో కంపెనీ ఒరిజినల్ అది ఐటెమ్ వేసుకోవాలి. అరౌండ్ రూ. 750 అమౌంట్ ఎంఆర్‌పీ ఉంటుంది. బట్ ప్రైజెస్ అండ్ ఇంక్రీజ్, డిక్రీజ్ అవ్వచ్చు. డిపెండ్ అపాన్ టైమ్ ఆర్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో, క్లచ్ షూస్ అయితే మనం మార్చేస్తాం. ఓకే. సర్లే ఇంకా సరిపోయింది కదా! పనిలో పని క్లచ్, రోలర్స్ కూడా మార్చుదాని ఓపెన్ చేసి చూస్తే నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయన్నమాట. క్లచ్, రోలర్స్ పోయాయి. అట్లనే క్లచ్, రోలర్స్ బెల్ పోయింది. బుష్ మొత్తం కూడా పోయింది. చూసారుగా ఎంత షేక్ వచ్చేసిందో అంతలా పోయిందన్నమాట. ఇది కొత్త బుష్, కొత్త బెల్ అన్నమాట. చూడండి ఎంత కరెక్ట్‌గా ఉందో ఆ రకంగా అయితే ఉండాల్సిన బుష్ ఈ రకంగా అయితే ఉంది. అండ్ క్లచ్, రోలర్స్, క్లచ్, బెల్, బుష్ మొత్తం కూడా ఒరిజినల్ తీసుకొని రీప్లేస్ అయితే చేశాను నేను.